హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత, అలాగే పీఎం కిసాన్ పథకం 22వ విడత పథకాల నిధుల విడుదల తేదీలైతే ఫిక్స్ అయ్యాయండి. మొత్తంగా మీకు ఈ 2 పథకాల కింద రూ. 6,000 ప్రభుత్వము ఏ తేదీన బ్యాంక్ ఖాతాలకు జమ చేయబోతుంది అనే విషయం గురించి, అలాగే జిల్లాల వారీగా ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి అర్హుల జాబితాలను ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? ఈ పథకాల కింద రూ. 6,000 రావాలి అంటే ఏమేం పనులు చేసి ఉండాలి? ముందుగా ఏ బ్యాంక్ ఖాతా కలిగినటువంటి రైతులకు ఈ రూ. 6,000 విడుదల అవుతుంది? ఈ విషయాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. అండ్ దీంతో పాటుగా ఏపీలో కౌలు చేసుకునేటువంటి రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం అయితే అందచేయాలని ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద 3 విడతలను ఎప్పటినుంచి కౌలుదారీ రైతులకు విడుదల చేయబోతున్నారు అనే విషయం గురించి కూడా క్లియర్‌గా చెప్తాను గైస్. వీడియోను తప్పకుండా ఎండ్ వరకు చూడండి. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి మీకోసం అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి గైస్. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తాజాగా మనకు రాష్ట్రంలో ఈ అన్నదాత సుఖీభవ పథకము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల తేదీలను ప్రభుత్వం ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏంటంటే మీరు మొట్టమొదటిగా పీఎం కిసాన్ పథకం నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి అనే విషయం గురించి తెలుసుకుంటే చాలండి. ఆటోమేటిక్‌గా అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా అదే రోజున, అదే టైంకి విడుదల అవుతాయి. సో, మీరు ఇంతకుముందు విడతలు గనక గమనించి ఉన్నట్లయితే పీఎం కిసాన్ పథకం 21 విడత నిధులను ఎప్పుడు విడుదల చేశారు? మనకు ఈ నవంబర్ 19న విడుదల చేశారు. సేమ్ అదే రోజు అన్నదాత సుఖీభవ పథకం రెండవ విడత కింద రూ. 5,000 విడుదల చేయడం జరిగింది. సో, అలాగే ఇప్పుడు ఈ పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధులు ఎప్పుడు విడుదలవుతాయి తెలుసుకుంటే చాలు. ఆటోమేటిక్‌గా అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధులు కూడా అదే డేట్‌న అదే టైంకి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక మొట్టమొదటిగా దీని గురించి తెలుసుకుందాం. మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే ఈ పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధులను ఈ నెల 22వ తారీఖున విడుదల చేయబోతున్నట్లు సమాచారం అండి. ఒకవేళ ఈ నెల 22వ తారీఖున గనుక మిస్ అయింది అనుకుంటే మనకు మాక్సిమం ఈ నెల ఆఖరులో లేదా మార్చి నెల మొదటి వారంలో ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఈ పీఎం కిసాన్ పథకం నిధులు ఎవరికి జమ అవుతాయి ఈసారి? ఎవరికి జమ అవ్వవు? పడాలి అంటే ఏం చేసుకోవాలి? బెనిఫిషియరీ లిస్ట్‌లను ఏ విధంగా చెక్ చేసుకోవాలి? స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? ఈ విషయాల గురించి మొట్టమొదటిగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధులు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ పూర్తి ఉండాలి. ఈ ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ ఇప్పుడు తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పథకం నిధులు రావాలన్నా ఈ ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోండాలి. మీ దగ్గర ఈ యొక్క రైతు గుర్తింపు కార్డ్ అనేది ఉండాలన్నమాట. సో, మీరు ఈ యొక్క పీఎం కిసాన్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లోనే చేసేసుకోవచ్చు. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. ఇది వెబ్‌సైట్ మీకు ఆల్మోస్ట్ ఆల్ తెలిసే ఉంటుంది అందరికీ. ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకొని మీరు సింపుల్‌గా మీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. త్రూ ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబరు, స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ కూడా క్యాప్చా కోడ్ అన్నీ ఎంటర్ చేసుకొని ఓటీపీని జనరేట్ చేసుకున్నట్లయితే ఓటీపీ ఎంటర్ చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మొబైల్ నంబర్‌కి మెసేజ్ రూపంలో పంపించేస్తారు. ఇక్కడికి అది పూర్తయిపోతుంది. ఇదొక పని ఉండాలి. నెక్స్ట్ ఇకపోతే ఈకేవైసీ అప్డేట్ పూర్తి ఉండాలి. పీఎం కిసాన్ నిధులు రావాలి అంటే కంపల్సరీ. ఈకేవైసీ అప్డేట్ పూర్తి అయ్యిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? స్టేటస్ చెక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు. నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సింపుల్‌గా రిజిస్ట్రేషన్ నంబర్ అయితే అడుగుతుంది ఇక్కడ. రిజిస్ట్రేషన్ నంబర్ అడిగాక ఇక్కడ పక్కనే కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే మీకు ఓటీపీ మొబైల్ నంబర్‌కు రావడం జరుగుతుంది. ఇదొక ప్రాసెస్. లేదు మాకు రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఎలా ఉంటుందో కూడా తెలీదు అనుకుంటే, ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అనే ఆప్షన్ ఉంది కదా! ఆ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే, మీకు మీ యొక్క ఆధార్ నంబరు, మొబైల్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకునే ప్రాసెస్ అయితే ఇక్కడ ఉంటుంది. సో, మీ ఆధార్ నంబర్ ద్వారా, మొబైల్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోవచ్చు. సో, ఈ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని, మీరు రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకున్నాక, మళ్ళా బ్యాక్ వచ్చేసి ఒక స్టెప్
ఈ రిజిస్ట్రేషన్ నంబరు మీ మొబైల్ నంబర్కు మెసేజ్ వచ్చి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే మీకు ఇక్కడ స్టేటస్ అనేది విజిబుల్ అవుతుంది. ఇక్కడ స్టేటస్లో ఇంతకుముందు విడత జమ అయిందా లేదా, ఇంకా ఏమన్నా రిమార్క్స్ ఉన్నాయి, ఈకేవీసీ కంప్లీట్ అయిందా లేదా, ఇవన్నీ కూడా ఉంటాయి. క్లియర్గా చెక్ చేసుకోండి. ఇదొక పని అనమాట. నెక్స్ట్ ఇకపోతే బెనిఫిషరీ లిస్ట్ అండి. బెనిఫిషరీ లిస్ట్లో తప్పనిసరిగా నేమ్స్ ఉండాలి ఈ పీఎం కిసాన్ పథకం నిధులు రావాలి అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి మీ యొక్క డిస్టిక్ 1 by 1 అన్ని డిస్ట్రిక్ట్స్ నేమ్స్ ఉంటాయి ఇక్కడ, మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బ్లాక్, అలాగే విలేజ్, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాక గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చాలు మీకు ఆటోమేటిక్గా లిస్ట్ వైజ్గా ఈ విధంగా వచ్చేస్తాయి. 1 by 1 1 2 3 4 5. సో ఆ డిస్టిక్లో, ఆ యొక్క మండలంలో, ఆ విలేజ్లో, ఆ బ్లాక్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లన్నీ కూడా ఈ విధంగా వచ్చేస్తాయండి. మీ నేమ్ 1 by 1 అయితే క్లారిటీగా చెక్ చేసుకోండి, పైనే చెక్ చేసుకోకుండా. సో ఈ లిస్ట్లో కూడా కంపల్సరీ నేమ్ అయితే ఉండాలి. ఇలాగా మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే మీకు బ్యాంకు ఖాతాకు నగదు జమ కావడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇంకొక ముఖ్యమైన గమనికండి, మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి, ఈకేవైసీ అప్డేట్ చేపించి ఉండాలి, బ్యాంక్ స్టేటస్ అనేది యాక్టివ్లో చూపిస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా కంపల్సరీ చేసి పెట్టుకోండి. ఆటోమేటిక్గా మీకు పీఎం కిసాన్ నిధులు జమ అయితే అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా రిలీజ్ అయిపోతాయి అదే డేట్న అదే టైంకి. మొత్తంగా ఇప్పుడు మీకు 6,000 రూపాయలు మాత్రమే వస్తుంది. అందరూ 7,000 రూపాయలు అయితే అనుకో ఉంటారనమాట. 6,000 రూపాయలు మాత్రమే జమ అవుతుంది. అన్నదాత సుఖీభవ పథకం నిధులకు సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా ఇది కూడా సింపుల్, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వెబ్సైట్. ఇక్కడ చెక్ స్టేటస్, ఆధార్ నంబరు, ఎంట్రీ కాప్చా, సెర్చ్, అంతే సింపుల్. మీకు స్టేటస్ అనేది విజిబుల్ అవుతుంది. అక్కడ ఎలిజిబిలిటీ ఉందా లేదంటే రిమార్క్స్ ఏమన్నా ఉన్నాయా, స్టేటస్ దగ్గర ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉండాలి, ఏమైనా పెండింగ్ ఉందా మీ యొక్క అప్లికేషన్ అనేది, ఇవన్నీ కూడా అక్కడ క్లియర్గా చూపిస్తాయండి. మీ డీటెయిల్స్తో మీ ఆధార్ నెంబర్తో సెట్ చేసుకోండి, నో ప్రాబ్లం, మీకు స్టేటస్ అది విజిబుల్ అవుతుంది. ఇకపోతే ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే, అంటే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కింద ఒక పర్సన్కు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు వర్తిస్తాయి. ఒక కుటుంబంలో వచ్చేసి 2-3 అయితే రాదు. సో ఒక కుటుంబంలో 2-3 పేర్ల మీద పొలం అనేది ఉందనుకోండి, ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి ఎవరైతే హెడ్ ఉంటారో ఆ పర్సన్ సంబంధించి మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు అనేటువంటివి వస్తాయి, అందరికీ కూడా రావన్నమాట. నెక్స్ట్ ఇక ఏపీ రాష్ట్ర వ్యాసుల్లో కూలి చేసుకునేటువంటి రైతులు, కౌలుదారు రైతులు ఎవరైతే ఉంటారో, కౌలు చేసుకునేటువంటి రైతులు, వీళ్ళందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులను విడుదల చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి త్వరలోనే వీళ్ళకి కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులైతే వర్తిస్తాయండి తప్పకుండా. ఇప్పుడు వచ్చేసి మనకు సొంత భూమి కలిగినటువంటి రైతులకు మాత్రమే అందుతున్నాయి, త్వరలోనే కౌలు చేసుకునేటువంటి రైతులకు కూడా అందుతాయి. పీఎం కిసాన్ పథకం నిధులు మాత్రం రావు కౌలు చేసుకునేటువంటి రైతులకు. సో ఇవన్నీ ఫైనల్గా మనకు ఈ నెల 22న అయితే చెప్పున్నారు. సో అది కనుక మిస్ అయినట్లయితే ఈ నెలాఖరులో లేదా మార్చి ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా నిధులు విడుదల అవుతాయి. ఫైనల్గా ఇందులో ఏమన్నా మీకు డౌట్లు ఉన్నట్లయితే కామెంట్లో అడగండి, నేను రెస్పాండ్ అయితే అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.